ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. బుద్ధ ధ్యాన హృదయం 5వ అధ్యాయం. ఈ గ్రంథంలో చెప్పబడిన స్మృత్యపస్థాన మార్గాన్ని ఉనారద అను సన్యాసి బర్మాలో ఒక మహనీయుని నుండి గ్రహించి లోకానికి వెల్లడి చేశాడు. దానిని 20వ శతాబ్దంలో ఉనారద మహాతేరా అను తత్వవేత్త ప్రచారంలోకి తీసుకొచ్చారు. ఇక్కడ చెప్పబడిన సాధనా పద్ధతులను రూపొందించింది వారే. సామాన్యంగా సాధనా కేంద్రంలో సాధన 2 మాసాలు కొనసాగించబడుతుంది. అటు తర్వాత సాధకులు స్వస్థానాలలో వారి జీవిత పరిస్థితులకు అనువైన రీతిన సాధనకు జీవిత పరిస్థితులకు అనుగుణంగా వారి సాధనను వారే కొనసాగించుకోవలసి ఉంటుంది. ధ్యాన కేంద్రంలో తీవ్రమైన సాధన చేసే కాలంలో సాధకులు చదవడం, వ్రాయడం మొదలగు పనులేవీ చేయక ప్రాకృతికమైన నిత్యకృత్యాలు, సాధనల ధ్యానాలలోనే సమయం అంతా గడుపుతారు. మాట్లాడడం కూడా అత్యవసరమైనప్పుడే. సామాన్య సాధకులు ఆ సమయంలో అష్టాంగశలము అని 8 ధర్మాలను పాటిస్తారు. ఉదాహరణకు, మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఘనమైన ఆహారము, పాలు మొదలగు ద్రవాహారాలు తీసుకోరు. ధ్యాన పద్ధతి గూర్చి ఇంత విపులంగా వ్రాసినప్పటికీ అనుభవజ్ఞుడైన గురువు యొక్క పర్యవేక్షణకు సాటిరావు. కారణం, ఒక్కొక్క సాధకుని యొక్క పరిపాకాన్ని బట్టి తగురీతిన శిక్షణనిస్తాడు గురువు. అట్టి గురువు లభించని వారికి ఈ గ్రంథం ఉపకరిస్తుంది. సాధకుడు ఆరంభం నుండి స్వానుభవం మీద ఆధారపడి సాధన చేయడం ఈ మార్గంలో నిత్యావసరం. వస్తువులను, విషయాలను యథార్థంగా తనపై తానే చూడడం నేర్చుకోవాలి. ఇతరుల సూచనల వల్ల, సలహాల వల్ల ప్రభావితం కాకూడదు. సాధనలో తనకు కలుగవలసిన అనుభవాల కోసమై ఎదురు చూడకూడదు. అందుకని చేయవలసిన సాధనా పద్ధతులకు అన్యంగా తాత్వికమైన సిద్ధాంతాల నేటిని వివరించిన అవసరం లేదు. అభ్యాసం వలన స్మృతి మరింత నిశితమై అంతవరకు తనకు అవగతం కాని అంశాలను స్మృతికి లక్ష్యాలుగా పెట్టుకున్న వస్తువులకు సంబంధించినవి గుర్తింపును ఆరంభిస్తాడు. ఇందు చెప్పబడిన సూచనలను అనుసరించినట్లయితే అతని అనుభవమే అతనికి గురువై ముందుకు తీసుకుపోగలదు. చిత్తశాంతి, స్వయం ప్రతిపత్తి, శ్రద్ధాపూర్వకమైన గుర్తింపు ధ్యాన సాధన యొక్క లక్షణాలు. కనుక స్మృత్యపస్థానంలో నిజమైన గురువు శిష్యుని పట్ల మితభాషి అయి ఉంటాడు. తన గొప్పతనంతో వారిని ఆకర్షించి శిష్యులనుగా చేసుకోవాలని యత్నించడు. ఈ సాధనను అవలంబించేటప్పుడు ఎట్టి అద్భుతమైన అనుభవాల కోసము ఎదురు చూడకూడదు. భావోద్రేకపూరితమైన తృప్తిని ఆశించకూడదు. ఆరంభంలో హృదయపూర్వకమైన ఆశయాన్ని ఏర్పరచుకున్నాక భవిష్యత్తులో తాను సాధించగోరిన అద్భుత స్థితుల గురించి ఊహల్లో తేలిపోకూడదు. తొందరగా ఫలితాలను పొందాలని పాకులాడకూడదు. ఇక్కడ చెప్పబడిన అభ్యాసాలని స్థిరబుద్ధితో శక్తి వంచన లేకుండా సంపూర్ణంగా అభ్యసించి యత్నించాలి. ఆరంభంలో వాటిని అనుష్ఠించడమే తన యొక్క ప్రథమ లక్ష్యంగా పెట్టుకోవాలి. వాటిని అనుష్ఠించడం ద్వారా తన మనస్సును, ఏకాగ్రతను దృఢతరం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈ సాధనల యొక్క ప్రాశస్త్యము, విలువ, అదనంగా ఈ సాధన యొక్క విలువ, ప్రాశస్త్యము సాధనలో అతనికే అనుభవం కాగలవు. ఇందు సూచింపబడిన మార్గం సూక్ష్మ విపశ్యన లేక కేవల లోచూపు అనే కోవకు చెందినది. అంటే అంతకుముందు ఎట్టి ధ్యాన స్థితులను పొందకుండానే తిన్నగా విషయాలను చొచ్చుకుపోయే లోచూపును సంపూర్ణంగా అభ్యసించగలగడమే దీని లక్ష్యం. మొదటి దానిలో స్వానుభవంతో తనలోనే తాను తన శారీరక, మానసిక ప్రక్రియలు గుర్తించ యత్నిస్తాడు. ఈ ప్రక్రియ యొక్క తత్వాన్ని అంతకంతకు నిశితంగా గుర్తించడం, ఏకాగ్రతను బలపరుచుకోవడమే లక్ష్యం. ఇందువల్ల సృష్టి యొక్క 3 ప్రధాన లక్షణాలు అనిత్యత్వం, దుఃఖం, అనాత్మ అనేవి బాగా అవగతమై మార్గఫలములనబడు పవిత్ర స్థితులు కలిగి మోక్షం ప్రాప్తిస్తుంది. ఈ ప్రగతి సప్తవిశుద్ధి అనబడు 7 స్థాయిల పారిశుధ్యాల ద్వారా దొరుకుతుంది. సాధన ఆరంభం. ఆసనం. ధ్యానానికి పద్మాసనం ఉత్తమమైనప్పటికీ వీరాసనము, సుఖాసనములలో కూర్చుంటే చాలు. కూర్చునేటప్పుడు పిరుదల క్రింద కొంచెం ఎత్తుగా మడిచిన దుప్పటి పెట్టుకుంటే వెన్ను బిగించనక్కరలేకుండానే శరీరం నిటారుగా ఉంటుంది. తలను కొద్దిగా ముందుకు వంచాలి. తల అలా ఉంచినప్పుడు
దృష్టి సహజంగా ఎక్కడ పడుతుందో అక్కడ నిలపాలి. అయితే కళ్ళను బిగించకుండా సహజంగా నిలపాలి. దృష్టి పడే చోట ఘన చదరాకారం గల దానిని, మెరవని దానిని ఉంచినట్లయితే మనస్సునేవి పక్కదారి పట్టించకుండా దృష్టిని దానిపై నిలపవచ్చు. అయితే ఈ అంశం అత్యవసరం కాదు. నడుము చుట్టూ గుడ్డను వదులు చేసుకోవాలి. ధ్యానానికి ఉపక్రమించే ముందు మెడ, భుజాలు, ముఖం, చేతులలో కండలు బిగించకుండా చూసుకోవాలి. ఆహారం మధ్యాహ్నానంతరం ఘనము, పుష్టికరమైన ద్రవాహారాలు తీసుకొనకుండాను మితాహారిగా ఉండాలి. మనోవైఖరి ఈ ధ్యానం యొక్క లక్ష్యం మహోన్నతమైనది. సాధకుడి మనోవైఖరి దానికి తగినదిగా ఉండాలి. కనుక సాధకుడు బుద్ధం శరణం గచ్చామి మొదలుగా గల 3 వాక్యాలను భావయుక్తంగా ఉచ్చరించాలి. ఇది సాటిలేని గురువైన బుద్ధుని యందు, అతడు బోధించిన ధర్మం యందు, దానిని అనుసరించి ముక్తులైన మహాత్ముల యందు విశ్వాసాన్ని కలిగిస్తాయి. ఈ వాక్యాలు సాధన సిద్ధించడానికి ఈ విశ్వాసం అవసరం. తనను తానే ఉద్ధరించుకోగలిగే సామర్థ్యం తనలోనే ఉన్నది అనే ఎరుక సంతోషాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చి సాధనకు బలాన్నిస్తుంది. ప్రశాంతము, నిశ్చయాత్మకము అయిన ఆశయంతో ఈ జన్మలోనే జ్ఞానాన్ని పొందాలన్న నిశ్చయంతో సాధనకు ఉపక్రమించాలి. అనేక మంది బుద్ధులు, వారి గొప్ప శిష్యులు నడిచిన బాటను నేను అనుసరించబోతున్నాను. సోమరులు ఈ మార్గాన్ని అనుసరించలేరు. నా శక్తికి జయమగుగాక, నాకు జయమగుగాక అన్న తలంపుతో ఆరంభించాలి. శిక్షణా క్రమం 1. సామాన్య స్మృతి సాధన. నిర్దిష్టమైన శిక్షణ చేసేటప్పుడు సాధనకు కాలపరిమితి లేదు. రోజంతా సాధనా సమయమే. అయితే ఆ సమయం అంతా ఒకే ఒక్క ప్రధానమైన ధ్యేయ వస్తువుపై దృష్టిని లేక స్మృతిని కేంద్రీకరించాలని కాదు. ఎంతవరకు తనకు సాధ్యమో అంతవరకు అలానే చేస్తాడు. అయితే మధ్యలో ఆ స్మృతి తొలగి ఉండే సమయాలుంటాయి. ఆరంభంలో అవి తరచుగాను, సుదీర్ఘంగానూ ఉంటాయి. ఈ విరామ సమయాలలో కూడా స్మృతి అనే ధార తెగకుండా, పట్టు సడలకుండా చూసుకోవాలి. ప్రధాన ధ్యేయ విషయంపై నిలవకపోయినా తక్కిన క్రియాకలాపాలను, ఇంద్రియానుభవాలను సాధ్యమైనంత ఎక్కువ స్మృతితో కొనసాగించాలి. నిద్ర మేల్కోగానే మొట్టమొదటి ఇంద్రియానుభూతి, మొదటి ఆలోచనలతో ప్రారంభించి రోజులో చివరి ఆలోచన ఇంద్రియానుభూతి దాకా, అంటే నిద్ర పట్టే క్షణం వరకు అన్నింటిపైన తీవ్రమైన స్మృతి కలిగి ఉండాలి. దీనిని సామాన్య స్మృతి సాధన అంటారు. ఇందులో ప్రధానం 4 శారీరక వైఖరులు: పోవడం, నిల్చోవడం, కూర్చోవడం, పడుకోవడం. అంటే ప్రస్తుతం మన శరీరం ఎట్టి స్థితిలో ఉన్నదో అన్న విషయాన్ని, అప్పుడప్పుడు దానిలో వచ్చే మార్పులను, అవి మార్చుకోవాలనుకునే సంకల్పాన్ని, ఆ వైఖరిలో అంశమైన శారీరక అనుభూతి, వాటి వల్ల కలిగే సుఖాది భావాల పట్ల స్మృతి కలిగి ఉండాలి. ఉదాహరణకి రాత్రి పడుకునేటప్పుడు, పొద్దున లేవబోయే ముందు తాను పడుకున్న వైఖరి, అందులోని పడక యొక్క స్పర్శ మొదలైన వాటి పట్ల స్మృతి కలిగి ఉండాలి. స్మృతిని సక్రమంగా కొన్ని కదలికల పరంపరకు ఎలా వర్తింపచేయాలో ఒక్క ఉదాహరణ. పొద్దున్నే ముఖం కడుక్కోవాలి అనే కోరిక జనించింది. ఆ కోరిక జనించడాన్ని గుర్తించాలి. ఇదే భావనా స్మృతి. తన మానసిక స్థితిని, దాని యొక్క విషయాన్ని గుర్తిస్తాడు అని సూత్రం చెబుతుంది. కొంచెం దూరంలో గిన్నెతో నీళ్ల గ్లాసును చూస్తాడు. ఇది దృష్టి చైతన్యం. చూచుట అను క్రియను గుర్తించాలి. అతడు ఆ పాత్రను సమీపిస్తాడు. ఈ పోవుట అను శారీరక వైఖరిని గుర్తించాలి. ఆ పాత్ర దగ్గర నిలుస్తాడు. నిలుచుట అనే శరీర వైఖరిని గుర్తించాడు. నీటి పాత్ర కోసం చేయి చాస్తాడు. వంగి చేయి చాపడాన్ని గుర్తిస్తుంటాడు. పాత్రను పట్టుకుంటాడు. స్పర్శను గుర్తిస్తాడు. ఇలాగే తక్కిన పనులన్నీ చేయాలి. ఆయా పనులు చేసేటప్పుడు తనలో కలిగే సుఖ అసుఖాది భావాలను గుర్తించాలి. ఈ స్మృతిని చెదరగొడుతూ ఇతర యోచనలు, ఊహలు కలిగినప్పుడు అలా జరగడాన్ని గుర్తించాలి. అప్పుడు కలిగిన కోరికను, ఉదాహరణకు తింటున్నప్పుడు కలిగేదాన్ని గుర్తిస్తాడు. ఇది కోరికతో కూడిన మనస్సు అని చిత్తానుపశ్యనం చేస్తాడు. ఇది విషయేచ్ఛ అనే అవరోధమని, నాలుక రుచుల సంపర్కం చేత జనించిన బంధమని,
గుర్తిస్తాడు. ఈ రెండూ కలిసి మనోవిషయ స్మృతి. కొద్దిలో చెప్పాలంటే ఎప్పటికప్పుడు సంభవించే మానసిక శారీరక సంఘటనలను స్మృతితో అనుభవించాలి. ఆ విధంగా ప్రతి విషయంలోనూ స్మృత్యుపస్థానంలోని విభాగాలైన 4 ధ్యానాలను అన్వయించుకుంటాడు. ఇంత వివరంగా స్మృతి సాధన చేసినప్పుడు నిత్యకృత్యాలన్నీ చాలా నెమ్మదిగా కొనసాగుతాయి. ఇది ప్రత్యేక సాధనా కాలంలోనే సాధ్యమవుతుంది. నిత్య జీవితంలో అప్పుడప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అయినా అప్పుడు కలిగే అనుభవం, దాని ప్రభావం అనేక ప్రయోజనాలు కలిగి ఉంటుంది. నిత్య జీవితంలో నిత్యకృత్యాలలో స్మృతిని ఇంత సూక్ష్మంగా అన్ని పనులలోని సూక్ష్మతర అంశాల పట్ల పని చేయించనక్కర్లేదు. అలా చేస్తే పనులు మరీ ఆలస్యం అవుతాయి. స్థూలంగా ఈ పనులన్నింటితో స్మృతి కూడి ఉండి అప్రయత్నంగా వాటిలోని ఏ అంశాలు స్మృతికి గురి అవుతాయో వాటిని గుర్తిస్తే చాలు. స్మృతిని ఈ విధంగా వినియోగించడంలోని ప్రథమ లక్ష్యం ఎరుకను, ఏకాగ్రతను బలపరిచి తెంపు లేకుండా కొనసాగే వివిధములైన శారీరక మానసిక క్రియలను, భావాలను అంతకంతకు ఎక్కువసేపు గుర్తించడం. ఎప్పుడైనా అంతరాయం కలిగినప్పుడు దానిని కూడా గుర్తించడం. అలా అంతరాయాన్ని గుర్తిస్తే స్మృతి తెంపు లేకుండా కొనసాగినట్లే. అయితే ఈ అంతరాయాన్ని అది కలుగుతుండగానే కానీ లేక వెంటనే కానీ గుర్తిస్తే మాత్రమే స్మృతి కొనసాగినట్లు. మొదట అలా గుర్తించగా అంతరాయంగా పరిణమించే యోచనల్లో కొట్టుకుపోవడం జరుగుతుంది. అలా జరగకుండా చూసుకోగలిగితే సామాన్య స్మృతి సాధన ఆరంభకులకు తృప్తిగా కొనసాగినట్లే. 2. ఎన్నికైన కొన్ని విషయాల పట్ల ప్రధాన సాధన. ఉదయాన్నే చేసుకునే కాలకృత్యాలను సామాన్య స్మృతితో నిర్వర్తించాక సాధకుడు ధ్యానానికి కూర్చుంటాడు. మొదట ఆ కూర్చుండే సంకల్పాన్ని, కూర్చునుట అనే క్రియలోని వివిధ భాగాలను, తరువాత కూర్చునుట అను వైఖరిని, అప్పటి స్పర్శను గుర్తిస్తూ కూర్చుంటాడు. తరువాత సహజంగా శ్వాస వల్ల జరిగే కదలిక మీదికి తన దృష్టిని మళ్లిస్తాడు. శ్వాస వలన కడుపు పైకి కిందికి ఆడడాన్ని గుర్తిస్తాడు. ఆ కదలిక వల్ల కలిగే ఒత్తిడిని సూక్ష్మంగా గుర్తిస్తాడు. ఇప్పుడు వివరించబోయే స్మృతి సాధన యొక్క ప్రధాన లక్షణం ఇదే. ఈ కడుపు యొక్క కదలికలను గూర్చి యోచించకూడదు. ఆ శారీరక కదలికలను, అందులోని అంశాలను గుర్తించడం మాత్రమే చేయాలి. ఈ గుర్తింపును అంతరాయం లేకుండా నిలుపుకోవడానికి ప్రయత్నించాలి. అంతరాయం కలిగినప్పుడు దానిని కూడా వెంటనే గుర్తించాలి. ఈ సాధనను వీలైనంత ఎక్కువసేపు సాగించాలి. అలా చేయగానే ఈ స్మృతి యొక్క ఫలితంగా లోచూపు లేక అవగాహన కలుగుతుంది. ఎంతవరకు ఈ కదలికలోని అంశాలు ఇదివరకు గుర్తింపబడనివి ఎప్పుడు గుర్తింపబడతాయో అంతవరకు స్మృతి నిశితమైనదన్నమాట. అటువంటి స్వానుభవాన్ని ఆధారంగా చేసుకున్న లోచూపు దృఢమైనదిగా ఉంటుంది. కడుపు యొక్క కదలికకు శ్వాసే కారణమైనప్పటికీ దృష్టిని దాని మీద కేంద్రీకరించడాన్ని శ్వాస స్మృతి అని దానిని తలచరాదు. కారణం, ఈ ధ్యానంలోని విషయం శ్వాస కాదు. శారీరకమైన ఒత్తిడి వల్ల మనకు తెలిసే కడుపు యొక్క కదలిక మాత్రమే విషయం. ఆరంభంలో ఈ కడుపు యొక్క కదలిక ఎల్లప్పుడూ స్పష్టంగా గుర్తింపు కాకపోవచ్చు. అప్పుడప్పుడు కొద్దిసేపు మాత్రమే గుర్తింపు కావచ్చు. ఇందులో విశేషమేమీ లేదు. అభ్యాసంతో గుర్తింపు పెరుగుతుంది. ఈ కదలిక మరింత ఎక్కువగా దీర్ఘకాలం గుర్తింపు కాగలందులకు సాధకుడు పడుకున్నప్పుడు కూడా అభ్యసించవచ్చు. పొట్ట మీద చేయి వేసుకొని కూడా మొదట ఈ కదలికను గుర్తించవచ్చు. కొంతసేపటికి చేయి తీసేసి కూడా గుర్తించడం సాధ్యమవుతుంది. అయితే నిద్ర, మత్తు రాకుండా మధ్య మధ్యలో కూర్చుని ఈ సాధన కొనసాగించాలి. ఎప్పుడైనా ఈ కదలిక నిలిచిపోయినా, అస్పష్టమైనా దానిని గుర్తించడానికి శ్రమ పడకూడదు. కూర్చునుట అనే శారీరక వైఖరి మీదికి, స్పర్శ అనుభవంపైకి దృష్టిని మరలించాలి. దీనికి ఒక పద్ధతి ఉన్నది. శరీరంలో 6-7 చోట్ల కలిగే స్పర్శానుభూతిని ఎన్నుకొని ఒకదాని నుండి మరొకదానికి ఆ క్రమంలో ఎరుకను సాగించాలి. ఒక వరుస పూర్తి కాగానే కూర్చునుట అనే భంగిమను మొత్తాన్ని గుర్తించి తిరిగి మళ్ళీ అదే క్రమంలో అవే స్థానాల గుండా స్మృతిని కొనసాగించాలి. ఇక్కడి స్పర్శ, ఇక్కడి స్పర్శ, కూర్చునుట అని ఇందులో ఒక్కొక్క అనుభవం పైన 2 మాత్రల కాలం నిలిపితే చాలు. మాత్ర అంటే ఒక్క పదాన్ని ఉచ్చరించే సమయం. అంత సమయం ఆయా కేంద్రాల మీద దృష్టిని నిలపడం అభ్యాసం కాగానే
అక్షరాలను ఉచ్చరించే సమయం అనే కొలతను విడిచిపెట్టాలి. ఇక్కడ గుర్తించవలసినది ఏమంటే స్మృతి యొక్క లక్ష్యం ఇక్కడి స్పర్శ, కూర్చునుట అనే పదాలు కాదని, ఆ స్పర్శను కలిగించే స్థలాలు కావని, అక్కడ కలిగే అనుభవం మాత్రమేనని. ఒక్కొక్కసారి శరీరంలోని కొన్నేసి స్థలాలను ఎన్నుకోవచ్చు. కడుపు యొక్క కదలికల నుండి స్మృతి తొలగినప్పుడు ఆ మధ్యకాలంలో దానికి ఆలంబనగా మాత్రమే ఈ కూర్చునుటను వాడుకోవాలి. ఇవి స్మృతి యొక్క ఉపలక్ష్యం మాత్రమే. ఇలా స్పర్శ, కూర్చునుట అనే వాటిని గుర్తిస్తుండగా మనస్సు తనంతట తాను కడుపు యొక్క కదలికలపైకి మళ్ళినప్పుడు తిరిగి ఆ కడుపు యొక్క కదలికలను వీలైనంత గుర్తించడానికే స్మృతిని కొనసాగించాలి. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కాళ్ళు నొప్పి పెట్టినా, అలసట కలిగినా ఆయా భావాలను కూడా స్పష్టంగా గుర్తించాలి. ఎంతసేపు ఆ భావాలు ధ్యానాన్ని చెదరగొట్టి మన దృష్టిని ఆకర్షిస్తాయో అంతసేపు స్మృతిని వాటి మీదనే నిలపాలి. ఇలా వాటిపై కేవల శ్రద్ధను పరిచయించినప్పుడు ఒక్కొక్కప్పుడు ఈ బాధలు అంతరించి తిరిగి దృష్టి ప్రధాన స్మృతి లక్షణమైన కడుపు కదలికల మీదకు తిరిగి పనిచేయనారంభిస్తుంది. ఈ బాధలను గుర్తించినప్పుడు ఆ అనుభూతిని గుర్తించడం మాత్రమే చేయాలి కానీ స్మృతి తొలగి వాటి వల్ల కలిగే ఇతర భావ పరంపరలలో చిక్కుపడకూడదు. విసుగు, బాధ మొదలైనవి చెందకూడదు. ఈ బాధలు అంతరించకుండా కొనసాగి సాధనకు అంతరాయం కలిగించినప్పుడు ఆసనం మార్చుకోవచ్చు. కానీ ఆ మార్చుకుండే సంకల్పాన్ని, ఆ మార్చుకుండే కదలికలను గుర్తిస్తూ మాత్రమే అలా చెయ్యాలి. ఆ బాధను కానీ మత్తును కానీ సడలించుకోవడం కోసం అటు ఇటు నడవవచ్చు. కానీ అలా నడవాలనే తలంపు కానీ ప్రతి అడుగు యొక్క వివిధ అంశాలను గుర్తిస్తుండాలి. మన సౌలభ్యం కోసం బుద్ధఘోషుడు తన వ్యాఖ్యానంలో ఒక్కొక్క క్రియను 6 అంశాలుగా విభజించాడు. అయితే అన్నింటినీ గుర్తించడం ఆరంభ దశలో కష్టం. ఏవో 2 లేక 3 అంశాలను మాత్రం క్రింద సూచించినట్లు గుర్తిస్తే చాలు. 3 అంశాలు: కాలు పైకెత్తుట, ముందుకు జరుపుట, నేలపై ఉంచుట. 2 అంశాలు: కాలును పైకెత్తుట, ముందుకు పెట్టుట. వేగంగా నడవవలసి వచ్చినప్పుడు ఈ 2 అంశాలను, తక్కినప్పుడు 3 అంశాలను తెంపు లేకుండా గుర్తిస్తుండాలి. స్మృతితో కూడిన నడక ఏకాగ్రతను, లోచూపును పెంచుకోవడానికి కొన్ని తత్వాల వారికి ఎంతో ఉపకరిస్తుంది. అట్టివారు ఎక్కువసేపు కూర్చునడం వలన కలిగిన బాధను నివారించుకోవడానికి కాక దీనిని ఒక ప్రత్యేక అభ్యాసం క్రింద కూడా అలవర్చుకోవచ్చు. అందుకే బుద్ధుడు అంటారు, పగలు రాత్రి 1, 3 జాములలో ధ్యానాన్ని భంగపరిచే యోచనల నుండి అటు ఇటు తిరుగుతూనూ కూర్చుని తన మనసును పరిశుద్ధం చేసుకుంటాడు అని. ఇలా నడవడాన్ని ప్రత్యేక అభ్యాసంగా పెట్టుకున్నప్పుడు నడవడానికి చోటు ఎక్కువ ఉండాలి. కొద్ది స్థలంలో తరచూ అటు ఇటు తిరగడం వల్ల తల తిరిగినట్లవుతుంది. అంతేగాక తరచుగా వెనక్కు తిరగవలసిన అవసరం స్మృతిని తొలగిస్తుంది. ఈ సాధనను అలసట చెందే వరకు కొనసాగించాలి. రోజంతా ఇలా అభ్యసించేప్పుడు అంతరాయమైన ఆలోచనలను, నడకలో కొన్ని అడుగులు స్మృతిలో నుంచి తొలగడాన్ని, కడుపు కదలికలను గుర్తించేప్పుడు స్మృతిలోంచి తొలగు కదలికలను, అలాగే ఇతర పనులు తొలగినప్పుడు అలా తొలగిన విషయాన్ని వెంటనే గుర్తించాలి. అలా తొలగినట్లు వెంటనే గుర్తించారో లేదోనని వెంటనే గుర్తించుకుంటే అలా ఎంతసేపు ఆలోచనలలో కొట్టుకుపోయిందోనన్న విషయాన్ని గుర్తించి మాత్రమే తిరిగి స్మృతి సాధనను కొనసాగించాలి. ఈ అంతరాయాలను వెంటనే గుర్తించి వెంటనే ధ్యాన విషయంపైకి మరల్చేందుకు యత్నించాలి. ఇలా ఎంతవరకు ప్రయత్నించగలుగుతారోనన్నది సాధనలో ఎంత చురుగ్గా ఉన్నారోనన్న దానికి కొలబద్దగా తీసుకోవచ్చు. సాధనతో చిత్తశాంతి, ఏకాగ్రత పెరిగిన కొద్దీ ఈ అంతరాయాలు అంతకంతకు తగ్గిపోతాయి. ఈ అంతరాయాలను గుర్తించగల సామర్థ్యం పెరిగిన కొద్దీ ఆత్మనిగ్రహం బలపడి వాటిని నివారించే శక్తి పెరుగుతుంది. స్మృతిని తొలగించే యోచనలు కలిగినప్పుడు చికాకు, అశాంతి, నిరుత్సాహాలను పొందకూడదు. అలా అంతరాయం కలిగే యోచనలనే తాత్కాలికమైన స్మృతి విషయాలుగా గ్రహించి చిత్తానుపశ్యనంలో భాగాలుగా చేసుకోవాలి. అంతరాయం పట్ల చికాకు పెరిగి అది తొలగించుకున్నా తొలగకపోతే ఆ చికాకునే స్మృతి విషయంగా తీసుకొని చిత్తానుపశ్యనం చేయాలి. లేక ఇది అయిష్టము, అశాంతి అనే అవరోధం అని ధర్మానుపశ్యనం చెయ్యాలి. అందుకే ఒక గురువు అన్నారు, నిత్య జీవితంలో అనేక యోచనలు తప్పవు గనుక
అజ్ఞానంలో ఉన్న వారికి కామకర్మలు ఉండి తీరుతాయి కనుక వాటిని స్పష్టంగా గుర్తించి సాధనకి ఎలా వినియోగించుకోవాలో తెలుసుకోవడం ఆవశ్యకం. స్మృతిని తెంపు లేకుండా కొనసాగించడం ఎంత అవసరమో అంతరాయాలను కూడా సాధనకు అనుగుణంగా మార్చుకోగలగడం కూడా అంతే ముఖ్యం. అంతేగాని అంతరాయ కాలాన్ని వ్యర్థమైన సమయంగా తలంచరాదు. బాహ్యమైన అంతరాయాల పట్ల కూడా ఈ పద్ధతిని అవలంబించాలి. ధ్యానానికి ఒక శబ్దం అంతరాయం కలిగించిందనుకోండి, ఆ శబ్దాన్ని మాత్రమే గుర్తించాలి, చికాకు చెందకూడదు. ఆ అంతరాయం పట్ల చికాకు కలిగినప్పుడు చికాకుతో కూడిన మనస్సు అన్న దానినే గుర్తించాలి కానీ దానిలో నిమగ్నుడు కాకూడదు. మరుక్షణమే అంతరాయం చెందిన తన ధ్యానాన్ని కొనసాగించాలి. ఈ ప్రయత్నంలో తను సఫలుడు కాకపోతే ఈ ప్రక్రియనే తిరిగి తిరిగి కొనసాగించాలి. ఆ శబ్దం అలా కొనసాగుతూ ప్రధాన లక్ష్యం పైన ధ్యానాన్ని కొనసాగనివ్వకపోతే ఆ శబ్దాన్నే స్మృతి విషయంగా స్వీకరించాలి. దానిని ఆధారంగా తీసుకొని ఇది చెవి, ఇది శబ్దం, ఈ వినుట అనేది ఆ రెండింటి సంపర్కం వలన కలిగిన బంధమే ఈ చికాకు అని ధర్మానుపశ్యనం చెయ్యాలి. ఆ శబ్దం యొక్క హెచ్చు తగ్గులలో ఉత్పత్తి లయాలు అనే సత్యాలను చెవి శబ్దాల యొక్క సంపర్కంలో దాని సాపేక్షికతను దర్శించాలి. ఈ బాహ్య శబ్దం వల్ల మనసు అంతరాయం చెందడం మానినప్పుడు లేక ఆ శబ్దం ఆగిపోయినప్పుడు తిరిగి తన ప్రధాన లక్ష్యంపై స్మృతిని నిలపాలి. అలా విడవకుండా కొనసాగించడమే శీఘ్రమైన పురోగతినిస్తుంది. తీవ్ర సాధనను కొనసాగించేప్పుడు ఆరంభ దశలోని వారు కనీసం 3-4 గంటలు స్మృతిని నిలుపుకోవడానికి ప్రయత్నించాలి. ఆ మధ్యలో అంతరాయం కలిగినా ఆ సంగతిని గుర్తించడం కూడా స్మృతిలో భాగంగానే గుర్తించాలి. అయితే దీని అర్థం రోజులో 3-4 గంటలు మాత్రమే సాధన చేస్తే చాలని కాదు. తక్కిన సమయాలలో కూడా సాధ్యమైనంత వరకు అలా స్మృతిని నిలుపుకునే ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగించే యత్నాన్ని చేస్తూనే ఉండాలి. ప్రశాంతము స్థిరము అయిన యత్నాన్ని కొనసాగించడంలో శారీరక అసుఖాన్ని అంతగా పట్టించుకోకూడదు. అలసట ప్రారంభం కాగానే దానిని లక్ష్య పెట్టకుండా ఉన్నప్పుడు తరచుగా తిరిగి శక్తి చేకూరడం జరుగుతుంది. అయితే అలా జరగనప్పుడు, అంటే సాధనను కొనసాగించే యత్నం నిష్ఫలమైనప్పుడు దానిని నిలిపేసి కొంతసేపు విశ్రాంతి తీసుకోవాలి. అయితే ఇలా సాధనను నిలిపేసి విశ్రాంతి తీసుకోవడాన్ని కూడా స్మృతితో గుర్తిస్తే అవి సాధనలోనే భాగాలవుతాయి. ఇంకా స్మృతి విషయాలు మారుతున్నప్పటికీ వాటిని సహజంగా అప్రయత్నంగా గుర్తించగలిగిన కొద్దీ సాధనలో అలసట తగ్గిపోతుంది. మన ఎరుక నిశితము సూక్ష్మము అయిన కొద్దీ సూక్ష్మతరమైన తలంపులు, సూక్ష్మమైన తృప్తి అసంతృప్తి భావాలను కూడా ప్రత్యేక శ్రద్ధకు గురి చేయవచ్చు. అవే తరువాత దృఢతరమైన రాగద్వేషాలకు, అహంకారానికి, న్యూనతాభావానికి కారణమవుతాయి. అందుకని వాటిని సూక్ష్మంగా ఉన్నప్పుడే గుర్తించి వాటి తత్వాన్నెరిగి వాటిని వెంటనే నివారించగలగడం ఎంతో ఉపయోగం. పట్టుదలతో వాటిని అలా గుర్తిస్తే క్రమంగా ఉత్తమమైన ఫలితం కలుగగలదు. అయితే కడుపు యొక్క కదలిక మాత్రమే స్మృతి యొక్క ప్రధాన లక్ష్యంగా ఉండాలి. కొన్ని సూచనలు. స్మృతి యొక్క లక్ష్యాలు ఎప్పటికప్పుడు తారసిల్లే శారీరక మానసిక క్రియలేనని, చేయవలసింది వాటిని గుర్తించడం మాత్రమేనని, వాటిని గూర్చిన యోచనలు అనే పక్కదారి పట్టకూడదని, అనివార్యంగా అలాంటి యోచనలు భావాలు కలిగినప్పుడు వాటిని స్మృతికి గురి చేయాలని, మనసు వాటి నుండి మళ్ళగానే ప్రధాన లక్ష్యంపైకి స్మృతిని మళ్లించాలని గుర్తుంచుకోవాలి. అయితే ఇక్కడ గమనింపవలసిన విషయం ఒకటున్నది. ఈ సాధనను విజయవంతంగా కొనసాగించేటప్పుడు ఒక్కొక్కసారి గురువు యొక్క ఉపదేశాలలోని నిగూఢ అంశాలను కానీ, బుద్ధ ధర్మంలోని నిగూఢ అంశాలను గురించి కానీ అద్భుతమైన అవగాహన పరంపరలు ఉద్భవించవచ్చు. లేక సంతోషము, పారవస్యము, బుద్ధుని యందు లేక ధర్మం యందు తీవ్రమైన శ్రద్ధాభక్తులు కలగవచ్చు. ఇవి ఎంతో సంతృప్తికరంగా ఉంటాయి. ఇటువంటి భావాలను తగుమాత్రంగా అనుభవించడం సాధనలో ఉత్సాహాన్ని, పట్టుదలను పెంచుతుంది. వాటికి అంతవరకే తావివ్వాలి. వాటిని బలవంతాన నివారించిన అవసరం లేదు. కానీ అవి తన సాధన యొక్క ఉపప్రయోజనాలు మాత్రమేనని గుర్తించి వాటి తీవ్రత తగ్గగానే తన మూల సాధనను కొనసాగించాలి. ఈ సాధనలో లోచూపును పెంచుకొనడానికి మాత్రమే ఇట్టి అనుభవాలను ఉపయోగించాలి. సాధనలో ప్రధానమైన అభ్యాసాలను
స్మృతి ఏకాగ్రతలను పెంచుకునేందుకు మాత్రమే అభ్యసించాలి కానీ వాటి ద్వారా ఏవో స్థితులను పొందాలని కానీ ఆ స్థితులను గూర్చిన ఊహలలోనూ తేలిపోకూడదు. అటువంటి స్థితులు వాటంతరవే సకాలంలో కలుగుతాయి. వాటిని గూర్చి ముందుగానే ఊహించడం స్మృతికి అంతరాయమే అవుతుంది. కనుక ఆరంభంలో మన దృష్టిని అభ్యాసంపైనే నిలిపి వాటి వలన లోచూపు ఎలా పెరుగుతుందో ముందు వివరించబడ్డ విషయాలను విస్మరించడం మంచిది. అలానే సామాన్య స్మృతి సాధనలో స్మృతి యొక్క ప్రాథమిక లక్ష్యాలు, ఉపలక్ష్యాలపై స్మృతి కేంద్రీకరించబడని సమయాలలో కూడా ఎరుకను పెంచుకోవడమే లక్ష్యం. తక్కిన సమయాలలో ఎరుకను పెంచుకోవడం వలన ప్రధాన లక్ష్యం మీద, ఉపలక్ష్యాల మీద మనం చేసే స్మృతి సాధన మరింత బలపడుతుంది. అలానే ప్రధాన లక్ష్యాల మీద, ఉపలక్ష్యాల మీద మరింత నిశితంగా కొనసాగించబడిన స్మృతి సాధన యొక్క ప్రాబల్యం సామాన్య స్మృతి సాధనను పటిష్టం చేస్తుంది. ఒక్కొక్కప్పుడు సామాన్య స్మృతి సాధనలోనే లోచూపు యొక్క ప్రభావం ఎక్కువ అనుభవం కావచ్చు. ఇట్టి తీవ్ర సాధన కొనసాగించదలుచుకున్నప్పుడు మొదట 1-2 రోజులు మాత్రమే కొనసాగించి క్రమంగా ఒక వారానికి పెంచి తరువాత అవకాశం ఉన్నంత ఎక్కువగా చేయవచ్చు. అంటే సాధన కొనసాగించగలిగిన బలాన్ని క్రమంగా వృద్ధి చేసుకుంటున్నామన్నమాట. కొందరికి తీవ్ర సాధన కొనసాగించే కొద్ది రోజుల్లో కూడా ఇతరులతో సంబంధం పెట్టుకోవడం తప్పదనుకోండి. అటువంటప్పుడు ఇతరులతో సంబంధం పెట్టుకోబోయే ముందు ప్రధాన లక్ష్యాలపైన, ఉపలక్ష్యాలపైన లేక స్మృతిని కేంద్రీకరించే యత్నాన్ని బుద్ధిపూర్వకంగా పక్కకు పెట్టి సామాన్య స్మృతిని వహించాలి. ఉదాహరణకు మాట్లాడేటప్పుడు శుద్ధ అవగాహన కలిగి ఉండాలి. తిరిగి ఏకాంతం లభించగానే బుద్ధిపూర్వకంగా తన మొదటి సాధనను కొనసాగించాలి. పక్కన పెట్టిన వస్తువును పని అవగానే తిరిగి చేతితో తీసుకున్నట్లు. ఆధునిక ప్రపంచంలో కొందరికి తీవ్ర సాధనకు స్వల్పకాలం కూడా నిర్దేశించడానికి వీలు కాదనుకోండి. నిత్య జీవితంలో స్వల్పకాలం మాత్రమే వారు వినియోగించగలుగుతారు. అట్టి వారికి పాక్షికమైన ప్రయోజనం కలుగుతూనే ఉంటుంది. అది వారి వారి పట్టుదలను, సామర్థ్యాన్ని అనుసరించి ఉంటుంది. ఆ స్వల్ప అభ్యాసాన్నైనా విడిచిపెట్టకుండా రోజూ అభ్యసించాలి. ఇలా పరిమితమైన అభ్యాసం మాత్రమే చేయగల వారికి, తీవ్ర సాధన కొనసాగించిన వారికి దీక్షానంతరం నిత్య జీవితంలో సాధనను కొనసాగించడానికి కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి. వారి వారి పరిస్థితులకు అనుగుణంగా వాటిని అభ్యసించాలి. 1. నిరంతరం తన గుర్తింపును సాధ్యమైనంత తీవ్ర స్థాయిలో నిలుపుకుంటానికి నిగ్రహము, జాగరూకత కలిగి ఉండటానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. తర్వాత కొన్ని క్షణాలైనా శ్వాసపైన కానీ, శారీరక వైఖరిపై కానీ దృష్టిని కేంద్రీకరిస్తే నిత్య జీవితంలో మనం చేసే పనులు కూడా మరింత నిర్దిష్టంగా జరుగుతాయి. 2. స్మృతి యొక్క ప్రధాన లక్ష్యాలు, ఉపలక్ష్యాలపై సాధన చేయడానికి ఏకాంతం సాధ్యమయ్యే సమయం అంతటిని వినియోగించుకోవాలి. ఉదాహరణకు నిద్ర లేవగానే, నిద్ర పోబోయే ముందు, క్రమబద్ధమైన సాధనారంభంలో చదవడం మొదలైన వ్యక్తిగత కాలక్షేపాలను, ఇతరులతోటి సంబంధాన్ని సాధ్యమైనంతగా తగ్గించుకోవాలి. నిత్య జీవితంలో స్మృతి సాధన చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు ఇతరుల దృష్టికి రాకుండా చూసుకోవాలి. ఆ సాధన యొక్క ఫలం మన ప్రవర్తనలో తెలియాలే కానీ సాధన ఇతరుల దృష్టికి రాకూడదు. కాబట్టి ప్రత్యేక సాధనను ప్రత్యేక సమయాలకు మాత్రమే పరిమితం చేయాలి. బౌద్ధ ధ్యాన పద్ధతిలో స్మృత్యుపస్థాన సాధన యొక్క ప్రాధాన్యత. 1. బౌద్ధ ధ్యానంలో 2 భాగాలున్నాయి. ఏ సమతాభావన, బి విపస్సినా భావన లేక లోచూపును అభివృద్ధి చేసుకొనుట. ఏ సమతాభావన సాధన మనసును సంపూర్ణంగా ఏకాగ్రపరిచి ధ్యానంలో లయింపచేస్తుంది. సమతాభావాన్ని పెంచడానికి అనుకూలమైన 38 సాంప్రదాయకమైన ధ్యాన విషయాలపై మనసుని కేంద్రీకరించడం ద్వారా వివిధ స్థాయిలలో ఈ మనోలయం సంభవిస్తుంది. ఈ ధ్యాన విషయాలను సమతా కర్మస్థానములు అంటారు. ఈ ధ్యానాలలో మనసును ధ్యేయంతో ఐక్యం చేయడం ద్వారా 5 జ్ఞానేంద్రియ క్రియలను, మనోభావాలను అనుభవం కాకుండా చేస్తారు. అయితే ఈ ధ్యానాలు ముక్తిని ప్రసాదించలేవని, సాధన ఉపకరణాలు మాత్రమేనని, నిజమైన ముక్తి లోచూపు ద్వారానే కలుగగలదని బుద్ధుడు చెప్తారు.
అందుకని ఈ ధ్యానాల నుండి విరమించిన తర్వాత లోచూపును పెంచుకునే ధ్యానాన్ని కొనసాగించుకోమని సాధకులకు బుద్ధుడు ఆదేశించారు. బి. విపశ్యనా భావన లేక లోచూపు. ఈ సాధనలో ధ్యానంలో అనుభవమయ్యే మానసిక క్రియలను, వాటికి ఆధారంగా ఉండే శారీరక క్రియలను సృష్టికి ప్రధానమైన లక్షణాలుగా చెప్పబడిన 3 సత్యాల దృష్ట్యా విశ్లేషించి చూడమని. అది చూడడం జరుగుతుంది. ఇందువలన ధ్యానం గూర్చి అస్పష్టమైన ఊహాగానాలకు సాధకుడి మనసు గురికాకుండా నివారించబడతాయి. లోచూపును పెట్టుకుండానికి ఉపకరించే ధ్యాన స్థాయిని ఉపచార సమాధి అంటారు. ఈ స్థితిలో యోచనాశక్తి సంపూర్ణంగా పనిచేస్తుంది. అయితే ఏకాగ్రత బలం వలన అనేక విషయాల మీదకు పోకుండా స్థిరంగానూ సమర్థంగానూ నిర్దిష్టమైన విషయాలపైనే పనిచేస్తుంది. బౌద్ధ గ్రంథాలలో సమతా భావనను, విపశ్యనా భావనను సమ్మేళనం చేసి సాధన కొనసాగించాలని చెప్పబడి ఉంది. అయితే బౌద్ధ గ్రంథాలలో కేవల లోచూపును మాత్రమే పెంపొందించే సూక్ష్మ విపశ్యనా సాధన కూడా చెప్పబడి ఉంది. అంటే సమతాభావన అక్కర్లేకుండానే విపశ్యనను పెంచుకునే మార్గం అది. ఈ గ్రంథంలో చెప్పబడేది ఈ సాధన గురించే. ప్రధాన బౌద్ధ గ్రంథాలైన సూత్రపిటకాలలో ఈ మార్గం బాహాటంగా చెప్పబడకపోయినప్పటికీ ముందు ధ్యానాన్ని అభ్యసించకనే సత్యమైన లోచూపు ద్వారా ఉత్తమమైన ఆధ్యాత్మిక స్థితులను పొందడం గురించి చెప్పబడి ఉంది. సూక్ష్మ విపశ్యనా మార్గానికి ప్రత్యేకమైన యోగ్యత గల కొద్దిమంది సాధకుల విషయంలో తప్ప సామాన్యులందరికీ సమతాభావన అనంతరమే విపశ్యనా భావన సాధన సముచితమైనది. కారణం, సమతాభావన ధ్యానాలలో మనస్సు అత్యంత ఏకాగ్రము, పవిత్రము, ప్రశాంతము అవుతుంది. అందువల్ల మన మనస్సులోని పాక్షిక చైతన్య స్థాయిని కూడా చేరుకుంటుంది. ఇటువంటి పరివర్తన మనస్సులో కలిగాక విపశ్యనా సాధన చేసినట్లయితే త్వరగా ఫలించగలదు. అందుకని ఆత్మవిశ్వాసం గల సాధకుడు ఒక ధ్యాన విషయాన్ని ప్రధానంగా ఎన్నుకొని, ఉదాహరణ శ్వాసపై స్మృతిని కేంద్రీకరించడం వంటిది, దానిపై ధ్యానించి మనసును లయింపచేయడం మెరుగైన పద్ధతి. అయినప్పటికీ నేటి జీవిత వాస్తవిక పరిస్థితి దృష్ట్యా సూక్ష్మ విపశ్యనా పద్ధతిని తిన్నగా అనుసరించడం నేడెక్కువ మందికి తప్పనిసరి కావచ్చు. ఊపిరి సలుపని కార్యకలాపంలో గడిచే ఆధునిక జీవితం, ప్రశాంత ప్రదేశమే లభించని నేటి ప్రపంచంలో భావనా విపశ్యనా సాధన చేయడం చాలా కష్టం. భావనా విపశ్యనకు ఏకాంతము, నిశ్శబ్దము అవసరం. ఈ రెండూ దుర్లభం. అంతేకాక నేటి సంస్కృతి, యోచనా రీతులు వ్యక్తులను విపశ్యనా భావన సాధనకే ఎక్కువ తగినవారుగా రూపొందిస్తున్నాం. ఇటువంటి పరిస్థితులలో సమతా భావనను మొదట అనుసరించి తీరాలి అనడం అంత సముచితం కాదు. నేటి ఆంతరంగిక, బాహ్య పరిస్థితులకు ఎక్కువ అనువైన విపశ్యనా భావనను సాధన చేయడమే యోగ్యం. అట్టి యోగ్యమైన సాధనా మార్గాన్ని అనుసరించడం శుద్ధ ఔచిత్య అవగాహన అనబడే సాధనను అనుసరించినట్లు కూడా అవుతుంది. సమతాభావన సాధనలో అంతరాయం కలిగితే సాధకుడు నిరుత్సాహపడడం జరుగుతుంది. కానీ విపశ్యన సాధనలో శీఘ్రంగా ఫలితాలు కనిపించడం వలన సాధకుడికెంతో ప్రోత్సాహం కలుగుతుంది. అందుకని సాధన యందు ఉత్సాహం, ధైర్యం కలుగుతాయి. అంతేగాక విపశ్యన సాధనలో లోచూపు నిశితం అవడం వలన ఉపచార సమాధి స్థితులు కలిగితే సమతాభావన సాధనలో కూడా ఫలితం సుగమం కావడానికి అవకాశాలున్నాయి. ఈ విధమైన సౌలభ్యం వలన బర్మాలో కేవల విపశ్యనా సాధన ప్రధానమైన స్మృత్యుపస్థాన సాధనగా వ్యాప్తిలోకి వచ్చింది. కారణం, దానిలో సాధకులకు లభించిన సత్ఫలితాలేనని చెప్పవచ్చు. పైన ఇవ్వబడిన సూచనలలో వర్ణించబడిన అభ్యాసం స్మృత్యుపస్థాన సాధనలోని మొదటి అంశమైన కాయానుపశ్యనాన్ని ఆధారంగా కలిగి ఉన్నది. ఈ సాధనలో ధ్యానం యొక్క ప్రధాన లక్ష్యాలుగా ఎంచుకోబడిన శారీరక క్రియలు లోచూపును పెంచుకోవడానికి ఉపయోగించబడతాయి. స్మృత్యుపస్థాన సాధనలోని తక్కిన 3 అంశాలు ప్రధాన అభ్యాసాలుగా ఎన్నుకొనబడక ఆయా ధ్యాన విషయాలపైకి మన దృష్టి దానంతటదే వెళ్ళినప్పుడు మాత్రమే, అంటే సామాన్య స్మృతి సాధనలో వాటికి స్థానమిచ్చారు. ఈ విధంగా స్మృత్యుపస్థాన సాధన అంతా కూడా కొనసాగించబడుతుంది. సాధనలో మొదటి మెట్టు దగ్గర నుండి
గమ్యాన్ని చేరుకునేదాకా ఇదే సాధన. శారీరక విషయాలకు సన్నిహితంగా సంబంధపడి మానసిక విషయాలు గోచరించినప్పుడు వాటి సూక్ష్మతత్వాన్ని గుర్తించడం తేలిక. అవి సూక్ష్మమైనవి కావడం వలన క్రమబద్ధంగా లోచూపును పెంచుకోవడానికి, విషయాలుగా వాటిని ప్రత్యేకంగా స్వీకరించడానికి అవి తగవు. ధ్యాన స్థితులను పొందిన వాళ్లకు మాత్రమే అలా చేయడం సాధ్యం. ఈ శారీరక ధ్యానం యొక్క ప్రాధాన్యత బుద్ధుని ప్రవచనాలలోని వాక్యాలలోనూ, వాటిపై వ్రాయబడిన సాంప్రదాయిక వ్యాఖ్యానాలలోనూ చూడవచ్చు. ఉదాహరణ, మాధ్యమిక నికాయంలోని కాయగత స్మృతి సూత్రంలో బుద్ధుడు అంటారు, ఎవరైతే తరచుగా శారీరక స్మృతిని సాధన చేసి వృద్ధి చేస్తారో వారికి అందులోనే ధ్యానానికి దోహదం చేసే అంత మంచి, అంత శ్రేయస్సు ఇమిడి ఉంటుంది. విశుద్ధ మార్గం ఇలా చెబుతుంది, శారీరక క్రియలను గుర్తించాక మానసిక క్రియలపై స్మృతి సాధనను అవలంబించినప్పుడు అవి స్పష్టంగా గోచరం కాకపోతే సాధకుడు అభ్యాసాన్ని విడిచివేయరాదు. తిరిగి తిరిగి శారీరక క్రియలను గుర్తించి వాటి తత్వాన్ని గురించి చింతన చేస్తూ ఉండాలి. ఈ శారీరక తత్వం స్పష్టంగా అవగాహన అయినప్పుడు వాటిని లక్ష్యంగా కలిగిన మానసిక క్రియలు కూడా స్పష్టంగా గ్రహించబడతాయి. శారీరక క్రియలను స్పష్టంగా అవగాహన చేసుకున్న వారికి మాత్రమే మానసిక క్రియలు స్పష్టంగా అవగాహన అవుతాయి. కనుక శారీరక క్రియలను స్పష్టంగా అవగాహన చేసుకున్నాక మాత్రమే మానసిక క్రియలను అవగాహన చేసుకునే యత్నం చేయాలి కానీ వేరు విధంగా చేయరాదు. ఈ విధంగా అభ్యసించినప్పుడు ధ్యాన విషయం లేక కర్మస్థానం పరిపాకానికి వస్తుంది. శ్వాస వలన కలిగే కడుపు యొక్క కదలికను స్మృతి లక్ష్యంగా స్వీకరించడంలో గల ప్రయోజనాలివి. 1. ఇది దానికై అది ఎల్లప్పుడూ జరిగే క్రియ. ఇందుకై మనం చేయవలసిన యత్నం ఏమీ లేదు కనుక ఎల్లప్పుడూ నిర్లిప్తంగా గుర్తించడానికి యోగ్యమైన విషయం. 2. అది కదలిక అయినందువల్ల లోచూపును పెంచుకోవడానికి అవసరమైన విషయాలను అవగాహన చేస్తుంది. ఉదాహరణకు, నిరంతరం పొంగుతూ కుంగుతూ ఉండడం వలన ఆ క్రియ యొక్క జనన మరణాలను గుర్తించవచ్చు. ఈ 2 ప్రయోజనాలను శ్వాసపై స్మృతి సాధన చేయడంతో ఇది పంచుకుంటుంది. నిజానికి ఈ 2 లక్షణాలు కల శారీరక క్రియలు ఇవి మాత్రమే ధ్యానానికి తగిన విషయాలు. 3. ఈ కదలిక స్థూలమైనది కనుక సులభగ్రాహ్యము. లోచూపును చూసుకోవడానికి సులువైన సాధనం. సాధన పరిపక్వమైన కొద్దీ శ్వాస సూక్ష్మమవుతుంది కనుక అది సులభగ్రాహ్యం కాదు. 5వ అధ్యాయం సమాప్తం. ఓం సాయిరాం.